చిత్ర విచిత్ర విన్యాసాలతో పాటు డ్రగ్స్ వాడొద్దు అని చెప్పి ముందు నుంచి కూడా పోలీసులు ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా డీజేల తీరులో ఎటువంటి మార్పు కనిపించలేదు. పోలీసుల హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా డ్రగ్స్ తీసుకున్నారు. నిన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పబ్లు, రిసార్ట్లతో విస్తృతంగా ఈగల్ టీం అక్కడ తనిఖీలు నిర్వహణ చేసింది. మొత్తం 51 మందికి డ్రగ్స్ టెస్టులు చేస్తే మొత్తం 4 డీజేలు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. మరోవైపు డ్రగ్స్ సరఫరాలో డీజేల పాత్ర కూడా ఉన్నట్టు ఇప్పటికే ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు పబ్లు, రిసార్ట్లలో ఎక్కడైతే డీజేస్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు ఈగల్ టీం. రైట్, మా ప్రతినిధి విజయ్ జాయిన్ అవుతూ ఉన్నారు మనతో. విజయ్, ముందు నుంచి చెప్తూ ఉన్నారు, గట్టిగా వార్నింగ్స్ ఇచ్చారు, అయినా సరే డీజేస్ మీద కూడా ఈసారి స్పెషల్ ఫోకస్ ఉంటుంది అని చెప్పినా సరే డీజేస్ తీరులో ఎక్కడ మార్పు కనిపించట్లేదు. ఒక 4 దొరికినట్టుగా పాజిటివ్ నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది. ఒకసారి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. యశోమతి, అయితే పోలీసులు ఎంత హెచ్చరించినప్పటికీ కూడా వారి హెచ్చరికలను లెక్క చేయకుండా ఈ ఈవెంట్స్లో అలాగే పబ్బుల్లో డీజేలుగా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఇష్టానుసారంగా డ్రగ్స్ వాడుతున్నట్లుగా కూడా ఈగల్ టీం పోలీసులు అయితే గుర్తించారు. అందులో సుమారుగా 51 మందికి అనుమానాలు ఉన్నటువంటి 51 మందికి టెస్టులు నిర్వహించగా సుమారుగా 4 డీజేలకు పాజిటివ్ వచ్చింది. అయితే ఈగల్ టీం పోలీసులు ఎంత ప్రయత్నించినా కూడా ఇటు డ్రగ్స్ అయితే నగరంలోకి వస్తూనే ఉన్నాయి. పలుమార్లు అనేక పబ్బులు కావచ్చు, బార్ అండ్ కిచెన్స్ కావచ్చు, ఈ డీజేలు నిర్వహించేటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ఈవెంట్స్, ఆ ప్రైవేట్ ఈవెంట్స్లో పాల్గొనేటువంటి డీజేలకు పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్కు సరఫరా చేస్తున్నట్లుగా కూడా ఈగల్ టీం అయితే గుర్తించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ మాదక ద్రవ్యాలన్నీ కావచ్చు, ఏదైతే ఉన్నాయో గంజాయి కావచ్చు, ఇతర మాదక ద్రవ్యాలన్నీ కూడా రవాణా చేసేందుకు కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం అంతా కూడా సింథటిక్ డ్రగ్స్కు ఇక్కడ ఆ డ్రగ్ ఏదైతే రిలేటెడ్గా డ్రగ్స్ వాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారు కావచ్చు, లేకపోతే ఈ డీజేలు కావచ్చు, డ్రగ్ పెడలర్స్ కావచ్చు, ఈ సింథటిక్ డ్రగ్స్ని తీసుకోవడం అలాగే ఇది రవాణా చేయడం కొంచెం సులభతరం అవడం అనేది కొంత ఈగల్ టీమ్స్కి అయితే తలనొప్పిగా మారిందనే చెప్పాలి. గతంలో ఈ గంజాయి కావచ్చు, ఇతర మాదక ద్రవ్యాలను ఇట్టే పట్టేసుకునేటువంటి పోలీసులు ఇప్పుడు ఈ ఎంఎండిఏ డ్రగ్స్ కావచ్చు, అలాగే ఎల్ఎస్డి డ్రగ్స్ కావచ్చు, వీటన్నిటిని పట్టుకోవాలంటే కొంత కష్టతరమైనటువంటి పరిస్థితి కూడా అనిపిస్తూ ఉంది. ఇది ఈజీగా రవాణా చేసేందుకు అలాగే పోలీసులకు దొరకకుండా తీసుకెళ్లేందుకు ఇటు డీజేలు కావచ్చు, అలాగే ఆ ఈవెంట్స్కు వచ్చేటువంటి వ్యక్తులు కావచ్చు, డ్రగ్స్ పెడలర్ కావచ్చు, ఇదొక కారణంగా కూడా ఈగల్ టీంలు అయితే చెప్తా ఉన్నారు. మరొక పక్క డీజేలు ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అటు ఉదాహరణకు గోవా కావచ్చు, ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అలాగే బెంగళూరు కావచ్చు, ఇలాంటి ప్రధాన నగరాల నుంచి హైదరాబాద్కు పలు పబ్బుల్లో డీజేలుగా వచ్చేటువంటి వ్యక్తులు కూడా గంజాయిని అలాగే ఈ ఏదైతే ఎండిఎంఏ డ్రగ్స్ కావచ్చు, అలాగే ఎల్ఎస్డి డ్రగ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా తీసుకొస్తున్నట్లుగా ఈగల్ పోలీసులు కూడా గుర్తించారు. ఈగల్ పోలీసుల కళ్ళు కప్పి వీళ్ళు డ్రగ్స్ తీసుకురావడమే కాకుండా వారు కూడా ఈ పబ్బుల్లో వారు పనిచేసేటువంటి సందర్భంలో డ్రగ్స్ని వాడుతూ కూడా ఇటు పట్టుబడినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరొక పక్క ఈగల్ టీంలకు ఈ డ్రగ్స్ ఏదైతే రవాణా ఉందో, అక్రమ రవాణా ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని కంట్రోల్ చేయడం అనేది కొంత సవాలుగా మారిందనే చెప్పాలి. గతంలో ఈగల్ టీంలకు సంబంధించి ఏదైతే డ్రగ్స్ తీసుకున్నటువంటి వారు పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు టెస్టులు చేసేందుకు కేవలం రక్త నమూనాలను మాత్రమే సేకరించాల్సినటువంటి అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు సలైవా అలాగే యూరినల్ టెస్ట్ ద్వారా పాజిటివ్ వస్తుందా లేదా అనేటువంటి, అంటే డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేటువంటి నిర్ధారణను కూడా చేసుకోవచ్చు. ర్యాపిడ్ డ్రగ్ కిట్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అదొక ఈగల్ టీంకి పాజిటివ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఈగల్ టీం ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్ ద్వారా కూడా సుమారుగా నిన్న ఒక్కరోజే 15 ఈగల్ ఫోర్స్ టీమ్స్ అలాగే 8 ఎక్సైజ్ బృందాలు ఈ పబ్బులు కావచ్చు, రిసార్ట్లు కావచ్చు, అలాగే ఫామ్ హౌస్లు కావచ్చు, వీటన్నిటిపైన కూడా పూర్తిగా సోదాలు నిర్వహించి ఈ టెస్టులు అయితే నిర్వహించింది. అయితే ర్యాండమ్ తనిఖీల్లో భాగంగా కూడా రోడ్లపైన వాహనాలకు ఎవరైతే వాహనాలని అనుమానం వస్తూ ఉందో అంటే వాళ్ళు నడిపేటువంటి తీరును బట్టి పోలీసులు అక్కడ గుర్తించి తనిఖీలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించి అందులో ఒక్కరికి కూడా ఆ డ్రగ్ పాజిటివ్ వచ్చినట్టు కూడా తెలిసింది నిన్న న్యూ ఇయర్ వేడుకల్లో సందర్భంగా. అయితే ఇటు ఎవరైతే ఈ డీజేలు కావచ్చు, పబ్బుల్లో మాదక ద్రవ్యాలు ఏదైతే వాడుతూ ఉన్నారో దీనికి సంబంధించి
ఇటు అంటే దొరకకుండా ఉండేందుకు కొత్త కొత్త దారులు కూడా వెతుక్కుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లు కావచ్చు, లేకపోతే రిసార్ట్లు కావచ్చు, లేకపోతే ఏదైనా ఇండిపెండెంట్ విల్లాస్ కావచ్చు, ఇలాంటి వాటికి అంటే సిటీకి దూరంగా వెళ్తూ ప్రైవేటు పార్టీలను నిర్వహిస్తూ కూడా అక్కడ ఈ గంజాయి కావచ్చు, లేకపోతే ఇతర మాదక ద్రవ్యాలను కూడా పార్టీలో పాల్గొన్నటువంటి వ్యక్తులైతే సేవిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఇటు వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా వీటిపైన ఉక్కుపాదం మోపాలి. అలాగే డ్రగ్స్ కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, వీటి తీసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్ పెడర్లని ఖచ్చితంగా వాళ్ళపైన ఉక్కుపాదం మోపాలంటూ కూడా ఇటు సొసైటీ నుంచి కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అయితే వస్తూ ఉన్నాయి ఈగల్ టీంకు. అయితే మరొక పక్క డ్రగ్స్ పెడలర్ల పైన కఠిన చర్యలు తీసుకుంటూనే ఇటు ఆ డ్రగ్స్లు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. కానీ ఆ యువత ఎంత చెప్తున్నప్పటికీ కూడా మారకుండా పదే పదే చేసిన తప్పే మళ్ళీ చేస్తూ డ్రగ్స్కి బానిసలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమతి, నిన్న ఒక్కరోజే న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఈగల్ టీమ్స్ చేసినటువంటి సోదాల్లో 4 డీజేలకు పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు హైదరాబాద్లో కనిపించాయి. సుమతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఎంత నిఘా పెట్టినప్పటికీ కూడా డీజేస్ ఇంకా తీరు మారట్లేదు. అయితే ఈ టాస్క్ ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉంటుందంటున్నారు. ఈగల్ టీమ్ ఫోర్స్ ప్రత్యేక నిఘా పెడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ డ్రగ్ పాజిటివ్గా దొరికితే కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరిస్తున్నారు.